హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యుక్తి కిచెన్. నేను మీ శ్యామల. ఈరోజు మన యుక్తి కిచెన్లో ఇవాల్టి రెసిపీ వచ్చేసి హెల్దీ రెసిపీ అండి. గోధుమ పిండితో గవ్వలని ప్రిపేర్ చేస్తున్నాను. హెల్దీగా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఇవాల్టి వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక డబ్బాలోకి 1 కప్పు గోధుమ పిండిని తీసుకుంటున్నానండి. ముందుగా గోధుమ పిండిని తీసుకొని ఈ విధంగా జల్లెడలో వేసుకొని ఒకసారి జల్లించుకోండి. చూస్తున్నారు కదా, నేనైతే 1 కప్పు గోధుమ పిండిని అయితే తీసుకొని ఈ విధంగా జల్లిస్తున్నానండి. ఇలా పిండి మొత్తాన్ని జల్లించుకున్న తర్వాత చూస్తున్నారు కదా, ఈ విధంగా పిండి మొత్తాన్ని జల్లించుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకుందాం. ఒక చిటికెడంతా సాల్ట్ని అయితే వేసేసాను. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం మామూలుగా చపాతీ పిండిని ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ విధంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి. నేను ఇక్కడ పిండి మొత్తాన్ని కలిపిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇప్పుడు మనం పిండిని ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. బాల్స్ లాగా చేసే ముందు ఒకసారి పిండి మొత్తాన్ని మరొకసారి కలుపుతానండి. ఈ విధంగా కలుపుకుంటే పిండి అనేది స్మూత్గా అవుతుంది. ఆ తర్వాత మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో ఇలా పిండిని బాల్స్ లాగా చేసేసుకోండి. చూస్తున్నారు కదా, కొద్దిగా పిండిని తీసుకొని పిండి మొత్తాన్ని కూడా బాల్స్ లాగా చేసుకోవాలండి. నేను ఇక్కడ మొత్తం బాల్స్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఏదైనా ఒక 4 స్పూన్ని తీసుకొని ఈ విధంగా గవ్వల్లాగా చేసుకోవడమే. చూస్తున్నారు కదా, ఈ విధంగా పిండి ముద్దని తీసుకొని ఇలా ప్రెస్ చేస్తే పైన డిజైన్ లాగా వస్తుందండి. మీరు ఈ విధంగా 4 స్పూన్తో కానీ జల్లి గరిటతో కానీ లేదంటే గవ్వల చెక్క ఉంటే కూడా చేసుకోవచ్చు. నేను అన్నీ కూడా చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గవ్వలని వేసేసుకోండి. ఈ విధంగా గవ్వలని వేసుకొని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈలోపు మనం గవ్వలు వేగేలోపు మరొక స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులోకి 1 కప్పు బెల్లం తురుముని వేసుకోండి. బెల్లం తురుముని యాడ్ చేసిన తర్వాత టీ గ్లాస్తో కొద్దిగా వాటర్ని యాడ్ చేసేసుకొని బెల్లాన్ని పూర్తిగా కరగనివ్వండి. బెల్లం కరిగేలోపు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, మనం వేసిన గవ్వలు అనేవి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే ఈ విధంగా వచ్చేసాయి కదా. ఇప్పుడు ఆయిల్లో నుంచి గవ్వలని తీసేసుకొని డబ్బాలోకి వేసేసుకోండి. ఇలాగే మొత్తం మనం ప్రిపేర్ చేసుకున్న గవ్వలన్నింటినీ ఆయిల్లో వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా గవ్వలని చక్కగా కలుపుతూ ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి, లేదంటే లోపల ఉడకవు. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అన్నీ కూడా వేపుకొని డబ్బాలోకి వేసుకున్నాం కదా. ఈలోపు మనం బెల్లం కూడా కరిగిపోయి చక్కగా నొరగలాగా వస్తున్నప్పుడు తీగ పాకం అనేది వస్తే సరిపోతుందండి. తీగ పాకం వచ్చిన తర్వాత బెల్లం సిరప్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న గవ్వలని వేసేసుకోండి. గవ్వలని వేసిన తర్వాత ఒకసారి అంతా కూడా కలిపేసి అలాగే వదిలేసేయండి. ఆ తర్వాత గవ్వలు చక్కగా పీల్చుకొని చూస్తున్నారు కదా, బెల్లం సిరప్ అనేది కాస్త దగ్గర పడిపోయి గవ్వలకి పడుతుందండి. అప్పుడు మనకి సిరప్ లాగా కనిపించదు. ఇలాగే మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. గవ్వలు పూర్తిగా చల్లారేంత వరకు అందులోనే వదిలేసేయండి. చూస్తున్నారా, చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. ఈ విధంగా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు గవ్వలని. ఇక్కడ నేను మొత్తం అన్నీ డ్రై అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇంకాస్త డ్రై అవ్వలేదు. చూసారు కదా, చాలా ఈజీ అండ్ టేస్టీ రెసిపీ గవ్వలు అయితే రెడీ అయిపోయాయి. చూసారు కదండి, చాలా క్రిస్పీగా ఉంటాయండి. పిల్లలు ఈజీగా తినేయచ్చు. పిల్లలకి ఈవినింగ్ స్నాక్ లాగా చేసి పెట్టండి, చాలా ఎంజాయ్ చేసేస్తారు. సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదండి ఇవాల్టి రెసిపీ. హెల్దీగా గోధుమ పిండితో గవ్వలని ఎలా తయారు చేసుకోవాలో
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.